సిటీ న్యూస్కు స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 45వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 45వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్తూపం వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పివి ఫణికుమార్, డివిజన్ ఇన్ఛార్జి గంజాల రవి, కొనకళ్ల భాను, ఇంజనీర్ మురళీధర్, అడ్వకేట్ మాదివాడ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. సో మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి చోట ఒక పండుగలాగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనం ఏమి సాధించామని సమీక్ష చేసుకున్నట్టయితే, గతంలో కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు. తెలుగుదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, రైతు కూలీ పెన్షను, రకరకాలుగా మరి ఏదైతే సీనియర్ సిటిజన్స్గా ఉండి కుటుంబంతో నిర్లక్ష్యం చేయబడినటువంటి పెద్దలకు కూడా పెన్షన్ ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ వల్లనే భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాల వరద ప్రారంభమైందని చెప్పక తప్పదు. దాన్ని అనుసరించి ఆ తదనంతరం వచ్చిన నాయకులు పేర్లు మార్చినా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా నిమ్మలంగా అమలు చేయటం జరిగింది. ఆ ఘనత తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళకే దక్కిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. చాలా శుభపరిణామం. మన 45వ డివిజన్లో గోపీచంద్ గారి ఆధ్వర్యంలో మరి పని కూడా చాలా కృషి చేస్తున్నారు. ఆనాడే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మాభిమానం నిలబెట్టుకునే విధంగా ప్రపంచ దేశాల్లో తెలుగువారికి గుర్తింపు తెచ్చే విధంగా వారు చేసిన కృషి అనలేనిది. ఈరోజు మన మధ్యన మహానుభావుడు లేకపోయినా కూడా మనం అందరం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నామంటే ఆ మహానుభావుడు ఆ రోజు స్థాపించిన పార్టీలో పనిచేయటం చాలా గర్వకారణం. అదేవిధంగా ఆ రోజు సామాన్యులు అతి సామాన్యులకు కూడా నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో ఒక ఎమ్మెల్యేగా కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్గా కానీ, జిల్లా పరిషత్ స్థాయిలో అనేక మంది అతి చిన్నవాళ్ళు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళి ఈరోజు చాలా ఉన్నత పదవులు పొందుతున్నారు అంటే ఆ మహానుభావుడు స్ఫూర్తి అని చెప్పడంలో వేరే ఉద్దేశం లేదు, అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా గోపీచంద్ గారిని నేను మనసారా పెద్దలు గోపీచంద్ గారు, పరసా మధు గారు, మా వార్డు ప్రెసిడెంట్ గంజాల రవి గారు, అలాగే సెక్రటరీ భాను గారు, డాక్టర్ గారు ప్రసాద్ గారు, ఇంజనీర్ మురళీ గారు, నరసింహారావు గారు, మాదివాడ నరసింహారావు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, ఇక్కడ పెద్దలందరి సమక్షంలో కూడా మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్న గోపీచంద్ గారు చేత జెండా ఎగరేయించి మరి సేవా కార్యక్రమాలు చేయమని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అదే స్ఫూర్తితో ఇవాళ మరి మా శానిటేషన్ వర్కర్లు మరి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తూ మరి ప్రజల ఇబ్బందులన్నీ తీర్చే విధంగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ఈరోజు మరి రమేష్ గారు నిత్యావసర సరుకులు అందజేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా డివిజన్లో అందరూ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందరకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ డివిజన్ ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా ప్రతినిత్యం కూడా నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి వారందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తెచ్చినా కూడా నేను జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని ఛాంబర్లో జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్రావుతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రేపటి సమాజం నేటి యువతపై ఆధారపడి ఉందని, అటువంటి యువత మత్తు పదార్థాలు వంటి చెడు అలవాట్లకు బానిసై జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల విక్రయంపై గట్టి నిఘా ఉంచి దానిని నివారించేందుకు కృషి చేయాలన్నారు. సాధారణ మందుల అంగళ్లలో మత్తు పదార్థాల విక్రయం జరగకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థుల నడవడికపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి గమనించాలన్నారు. ఆటోమొబైల్ దుకాణాలు, సైకిల్ షాపులలో
మత్తును కలిగించే పంచరు వేసే సొల్యూషన్ వంటి ట్యూబులను పిల్లలకు విక్రయించకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ సిహెచ్ రాజా, డీఈఓ పీవీజే రామారావు, ఆర్డీఓ స్వాతి, డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కుద్స్ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కుద్స్ దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రపంచమంతటా ప్రతి సంవత్సరం రంజాన్ నెల చివరి శుక్రవారం జరుపుకునే అంతర్జాతీయ కుద్స్ దినోత్సవం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కుద్స్ దినోత్సవం సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. యెరూషలేంను ఇజ్రాయెల్ ఆక్రమణ నుండి విముక్తి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అగ్రరాజ్యమైన ఇజ్రాయేలు గత 2 సంవత్సరాలుగా పాలస్తీనా, ఘాజా, లెబ్నాన్ దేశంలోని సామాన్య ప్రజలపై పిల్లలను, స్త్రీలను, హాస్పిటల్స్, స్కూల్స్లను టార్గెట్ చేసి నరమేధం సృష్టిస్తున్న రాక్షస చర్యలకు నిరసనగా శాంతి ర్యాలీ మరియు సభ నిర్వహించగా పాలస్తీనా ప్రజల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మిర్జా రషీద్ హుసేన్, జవార్ హుసేన్, సయ్యద్ మసూద్ అబ్బాస్ రిజ్వీ, హసన్ రాజా కరీమీ, రఫీక్, జామియా మసీద్ అధ్యక్షులు అంజద్ బాషా, కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మదీన్, టీడీపీ నాయకులు భాజాన్, జమాతే ఇస్లామీ హింద్ నగర శాఖ నాయకులు అలీ హుస్సేన్, ముస్లిం ఐక్యవేదిక కృష్ణా జిల్లా నాయకులు అబ్దుల్ అజీజ్, అమీన్ చిట్టివాలా, సిపిఎం నాయకులు కొడాలి శర్మ తదితరులు పాల్గొన్నారు. दुनिया में इत्तेहाद पैदा हो जाएगा, यूनिटी पैदा हो जाएगी। वो जालिम ये नहीं देखते, वो साथ देते। जैसा कि मौलाना ने फरमाया कि ये अर्दोगान बेचारा पहले तो बहुत नाच रहा था, कूद रहा था, मगर अब इस जंग में इसकी लारियां जा रही हैं, इसके हवाई जहाज जा रहे हैं, जंग खाने से भरपूर कहाँ जा रहे हैं? इजराइल में जा रहे हैं। अल्लाह अकबर। उन बेशर्मों को, इन लाल रुमाल वालों बेशर्मों को शर्म नहीं आती। कल ही मैंने देखा था, देखते देखते मुझे रोना आ गया। अल्लाह अकबर। इजराइली नौजवान, बच्चे, औरतों के सामने ये रमजान का महीना है, इफ्तार हमारे सामने, हम इफ्तार करते हैं, तरह तरह की नेमतें, तरह तरह का रिस्क रखा होता है। अल्लाह अकबर। मगर वहां फिलिस्तीन के नौजवान, वहां के मर्द औरत, ఇజ్రాయెల్ అనేటువంటి మనకేదో సామెత ఉంది, గుడారంలో చిన్న ప్లేస్లో కానీ ఒంటికి స్థానం ఇస్తే మొత్తం వానర్ని బయటికి పంపించేసి ఒంటే దాంట్లో గుడారం ఉన్నట్టు పరిస్థితులు ఏంటంటే ఇవాళటువంటి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే మరి ఇదే పరిస్థితి అనేటిది మనందరికీ స్పష్టం చేసి 3 యుద్ధాలు జరిగినాయి. 3 యుద్ధాల్లో ప్రజాభిప్రాయం ఉన్నప్పుడు కూడా ఏంటంటే అక్కడ చూసాం మనం 180 రోజుల్లో దాదాపు 37,000 మంది చనిపోయారు. దాంట్లో స్త్రీలు, పిల్లలు ఎక్కువ మంది అయినటువంటి చనిపోవడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? మొట్టమొదటిగా 42 अमेरिका में 6 महीने के नीचे एक स्टेट पूरा जल गया, पूरा राख राख हो गया, किसी का हाय खाली जाता नहीं। ये अमेरिका जल्दी में तबाह होने का है। ये इजराइल असल नाम। గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గూడూరులోని గాంధీబొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఎగరవేసి దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు డీసీ చైర్మన్ పోతనస్వామి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావు అని, బీసీల పక్షపాతి, బీసీల కోసం స్థాపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏ బేగ్, గొరిపర్తి ఫణి, బేతాళస్వామి, గడ్డం అనిల్, బొర్రాకృష్ణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల హెడ్ క్వార్టర్ గాంధీబొమ్మ సెంటర్లో పార్టీ స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి అన్నగారికి పూలమాల వేసి గంట నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఈ రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మరి పార్టీ స్తూపం దగ్గర జెండా ఆవిష్కరణ చేసి పార్టీ 43వ సంవత్సర వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి పెట్టిన పార్టీ బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో ఆదుకున్న పార్టీ. ఒక తెలుగుదేశం పార్టీ అంటే
నాగాలంక మండలం టీ కొత్తపాలెం గ్రామంలోని శివాలయంలో వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నాగాలంక మండల పరిధిలోని టీ కొత్తపాలెం గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో వార్షిక మహోత్సవాలలో భాగంగా మల్లికార్జున స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన మొదలగు కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భ్రమరాంబ అమ్మవారికి కుంకుమ పూజ, మల్లెలతో అర్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బండిరెడ్డి నాగిరెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు సమర్పించగా వేలాది మంది భక్తులు నడుమ స్వామివారి అమ్మవార్ల శాంతి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి సిహెచ్ సుధాకర్రావు పర్యవేక్షించారు. పంచామృత స్నానం తాగుపోదండి వెంటనే మళ్ళీ పోదన్నా పూలమాల వేస్తున్నా పుట్టినవారు పట్టుకో వెలుగురు పుట్టినవారు పట్టుకుని చేసుకోవాలి. బంటుమిల్లి మండలం అత్తమూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి మండలం అత్తమూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగితి కృష్ణప్రసాద్ తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచ నలుదిశలా చాటేలా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు మరి తెలుగువాడి యొక్క గుండె చప్పుడు, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించడం మనందరం కూడా తెలుసు. మరి ఆనాటి నుంచి కూడా ఒకటే రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అభ్యున్నతి కోసమే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా మరి పనిచేస్తానే ఉంది నా తెలుగుదేశం పార్టీ. పార్టీ పెట్టినటువంటి అతి కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలోకి వెళ్ళటం ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఊడు, గుడ్డ, నీడు, నీడ ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోలేము. ఎందుకంటే నన్ను చిన్నప్పుడే రాజకీయాల్లోంచి తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకుని అప్పటి నుంచి కూడా నాకు 1994 నుంచి కూడా నాకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చి స్టేట్ కమిటీ వరకు తీసుకెళ్ళాడు ఆయన. చాలామంది గొడవ చేశారు, చిన్న కుర్రోడిని నువ్వు స్టేట్ కమిటీ దాకా తీసుకెళ్తావేంటి అని చెప్పి. అయినా సరే ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎవరన్నా కూడా ఆయన మోసం చేయలేదు. నా పిల్లల్ని చదివించే విషయంలో కూడా ఆయన సొంత డబ్బులతో చదివించి ఈ రోజున నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. నా కొడుకు కూడా వెళ్ళటానికి కృష్ణప్రసాద్, కంటమనేని మురళి గారు కొంతమంది సహకారంతో నా పిల్లల్ని కూడా అమెరికా పంపిస్తుంది. తెలియదండి, ఇవన్నీ కూడా తెలుగుదేశం గెలిచి బాగా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అజోగతి పాలు చేసేసి అడుక్కు తినేటట్టు చేసేసాడు. మొత్తం ఎక్కడెక్కడే తాకట్టు పెట్టేశాడు గవర్నమెంట్ బిల్డింగులతో సహా. అటువంటి పరిస్థితుల్లో మనం అనుకున్నాయన్నీ వెంటనే జరిగిపోవు. 5 సంవత్సరాల టైం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విన్నారు కదా మీరు, మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున 15 సంవత్సరాలు ఈయనే సీఎంగా ఉంటాడు, ఆయన ఉంటేనే మన తెలుగువారి గుండెల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని టీడీపీ నాయకులు వేణుగోపాలరావు అన్నారు.
తెలుగువారి గుండెల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం పెడన పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ సమీపంలోని పార్టీ స్తూపం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చోడి దిక్కులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహెబ్ ఖాన్, నాయకులు పడవల పైడేశ్వరరావు, వాసా సాంబశివరావు, అనుముల పూర్ణచంద్రరావు, పరస సూర్యనారాయణ, కమ్మగంటి వెంకటేశ్వరరావు, అబ్దుల్ ఖాదీర్, సేనాపతి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు పెడన బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే ఈ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు చేసిన కష్టం, ఈ పార్టీ కోసం కొంతమంది ప్రాణాలు కూడా తెగించారు, వారికి కూడా సమర్పించుకుంటూ మరి అందరికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి ఆ రోజున చైతన్య రథంపై ఈ రాష్ట్రం అంతా సుడిగాలిగా తిరిగి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఏ వర్గాలైతే బలహీనపడిపోయి మరి అట్టడుగున దిగజారిపోయారో వాళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు ఢిల్లీలో పెద్దలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ ఢిల్లీ నుంచి పోయే పేర్లని శాసించడం జరిగేది. అది కాదు, మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నలుదిశలో వ్యాప్తి చేయాలని చెప్పి అన్న ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అదే నినాదంతో అఖండ మెజార్టీతో గెలిచి పేదవాడి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బీసీ కులాలకి, ఓసీలకి, ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదానికి తన వంతు కృషి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి ఈరోజు వరకు బీసీ కులాలు ప్రతి ఒక్కరూ అన్ని కులాలకి ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని కళ్ళు తెరిపించి కూడు గుడ్డ ఉచిత కరెంటు ఈ వినాదాలతో ప్రచారంగా బయలుదేరి ఆనాడు అన్న ఎన్టీ రామారావుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలికి అఖండ విజయంతో ముఖ్యమంత్రి చేసినటువంటి అన్న ఎన్టీ రామారావు పార్టీ ఈ రోజు కాడ ప్రాంతీయ పార్టీ 43 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ 43 సంవత్సరాల నుంచి ఎన్నో ఎదుర్కొన్న వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టం కట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదురు. తాళ్లపాలెంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాళ్లపాలెం పార్టీ ప్రెసిడెంట్ కొనకళ్ల నాగరాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండా వందనం అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెక్కా గోవిందరాజులు, మన్యం వెంకటేశ్వరరావు, ఎలిగిట్ల శివ, వంకా బుజ్జి, బోట్ల సుబ్రహ్మణ్యం, కొక్కు జయకృష్ణ, బెజవాడ నాగాంజనేయులు, బలగం యానాదిరావు, జొన్నల బాబురావు తదితరులు పాల్గొన్నారు. కళలకు, కళాకారులకు మచిలీపట్నం పుట్టినిల్లు అని ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. ప్రముఖ కవులు, కళాకారులకు మచిలీపట్నం పుట్టినిల్లని ప్రపంచ తెలుగు రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. భావతరంగిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మహతి కళావేదికపై ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆయనతో పాటు ప్రపంచ రచయితల సంఘ కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, సాహితీవేత్త డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, భావతరంగిణి అధ్యక్షుడు భవిష్య, ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, కాళీపట్నపు ఉమా, లక్ష్మీకాంతం, లంకిశెట్టి బాలాజీ పాల్గొనగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఆచార్య కొప్పరావు నారాయణమూర్తి, మైక్రో చిత్రకళాకారిణి నడకుదుటి సుజాతకు ఉగాది ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం పేరిణి శ్రీనివాస్ ప్రదర్శించి పేరిణి శివతాండవ నృత్యం, చేబ్రోలు రాజసులోచన బృందం ఆలపించిన పురందరదాసు, అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకుల వీనుల విందు చేశాయి. ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. అందుకనే సుబ్బారావు గారిని అధ్యక్షులు ఎందుకు పెట్టారంటే తగిన సమయంలో ఆ సభని పూర్తి చేస్తారని, అదేవిధంగానే చాలా స్పీడ్గా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇప్పుడు పేరు శ్రీనివాసు ఒక్కసారి మీ అందరూ చూడండి, మీ అందరూ చూడాలనే కోరికతోనే వాళ్ళని తీసుకొచ్చారు. కాకినాడ, హైదరాబాద్ నుంచి వాళ్ళు పొద్దున వచ్చి అదొక ప్రత్యేకమైన శివతాండవం. యుద్ధాల్లో సైనికులను ఉత్తేజపరచడానికి చేసేటటువంటి నృత్యం అది. పేరు శివతాండం. ఆయన ఇంటి పేరు తెలియదు, ఆయన పేరు శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.